వెల్కమ్ టు టిఎట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఏలపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచల సుజాత జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఏలపురం పాఠశాలలోని ప్రత్యేకించి ఆమె వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొని ట్యాబ్లు పంపిణీ చేశారు. వివరాలను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ టిఎట్ వైజాగ్. మీ ఎంఏ రాజు. కమిటీ మెంబర్స్కి, స్కూల్ స్టాఫ్, ఉపాధ్యాయులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ట్యాబుల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అనేకమైన సంస్కరణలు స్కూల్ విషయాల్లో తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలు స్కూలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని స్కూలు ఎండింగ్ వరకు కూడా అనేకమైన సంస్కరణలు పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళు నేటి బాధలే రేపటి పౌరులు కనుక వాళ్ళని తీర్చిదిద్దాలి, భవిష్యత్తులో వాళ్ళకి ఎదగాలి అనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రతి తల్లికి వేస్తున్నారు, అర్హత ఉన్న ప్రతి తల్లికి కూడా. దాంట్లో అదే కాకుండా మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి బ్యాగ్లని, యూనిఫామ్స్ అని, బుక్స్ అని. ఇన్నాళ్ళైతే మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉంది కాదు. మేము ఎందుకంటే కిందన కూర్చొని చదువుకున్నాము. మాకు నోట్స్లు ఉండేవి కాదు. టెక్స్ట్ బుక్స్ ఇస్తే టెక్స్ట్ బుక్స్ ఒకటే చదువుకునే వాళ్ళం. బయట బుక్స్ లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉండేవారు. అలా కాకుండా నోట్ బుక్స్ ఇస్తూ, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ, షూస్ ఇస్తూ, 2 జతల యూనిఫామ్లు ఇస్తూ పిల్లలు మీకేం కష్టం లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడికి మరి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మరి బీఈడీలు, ఎంఈడీలు అయిన టీచర్స్ కూడా, క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఈ స్కూల్స్లో ఉండడం జరుగుతుంది. మాకు అందరికీ కూడా తెలుసు. స్కూల్లో మరి విద్యా దీవెన అని వస్తుంది. పిల్లలు హాస్టల్లో ఉంటే వాళ్ళకి విద్యా దీవెనలని, ఇంటర్ చదువుతున్న వాళ్ళకి, డిగ్రీ చదువుతున్న వారికి, వాళ్ళందరికీ కూడా స్కూల్ పరంగా ఏది అవసరమో ప్రతి విద్యార్థికి కూడా అందించడం జరుగుతుంది. నాడు నేళ్ళు మీరు ఈ ఊరు వాళ్ళే కనుక మీకు తెలిసి ఉంటుంది. ఇంతకుముందు హై స్కూల్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో. అక్కడ బాత్రూమ్స్ ఉండేవి కాదు, వంట సెట్లు ఉండేవి కాదు, తినడానికి ఫుడ్ కూడా పెట్టేవారు కాదు. ఇప్పుడైతే మరి శ్రేష్టమైన ఆహారాన్ని, పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు స్కూల్లో చూస్తే. అంటే వాళ్ళు ఓన్లీ స్కూల్కి వస్తే చాలు, ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే చాలు, ఇక్కడ చదివిస్తారు, భోజనం ఇస్తారు, అదేవిధంగా న్యాయమైన విద్య ఇస్తారు. అవన్నీ కూడా మనం గమనించుకొని మరి పిల్లలు ట్యాబ్స్ విషయంలో చాలా మిస్యూజ్ చేస్తున్నారని సార్ చెప్పారు. వాళ్ళు మాస్టర్లు ఇక్కడ చెప్పేంత వరకే ఉంటది కదా. వాళ్ళకి ఏమన్నా మీ పిల్లలు పాడైపోతే వాళ్ళకి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళ పిల్లలు మీ పిల్లలాగే చూసుకుంటారు.